తెలంగాణ యువతకు హైదరాబాద్ సిపి సజ్జనార్ ఎక్స్ వేదికగా పలు సూచనలు చేశారు. ఆన్లైన్ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెరిగిపోతున్న రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ ఆఫర్ల వెనుక భారీ సైబర్ మోసం ఉండొచ్చని, అలాంటి మోసపూరిత ప్రకటనల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50% ఆఫర్లతో. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉందన్నారు. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతలే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త డేటింగ్ ట్రాప్ ఇదని ఎక్స్ వేదికగా సిపి సజ్జనార్ పేర్కొన్నారు. కొందరు సైబర్ కేటుగాళ్లు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వేదికలుగా ఆగస్టు 1 స్పెషల్ 50% తగ్గింపు, రెంట్ బాయ్ ఫ్రెండ్, యువర్ పర్సనల్ కంపానియన్ అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలతో కూడిన పోస్టర్లను నెట్టింట ప్రచారం చేస్తున్నారు. ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫోటోలు ప్రదర్శిస్తూ 1 గంట కాఫీ మీటింగ్కు 499, సినిమా డేట్కు 1249, షాపింగ్కు తోడుగా రావడానికి 1499, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు 1999, అలాగే 10 గంటల ఫుల్ డే ప్యాకేజ్కు 4499 అంటూ కేటుగాళ్లు ఒక పెద్ద ధరల పట్టికనే మీ ముందు తెచ్చారని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు సిపి సజ్జనార్. ఎవరికీ తెలియకుండా గోప్యత, భద్రత పాటిస్తామని, ఎటువంటి అక్రమ వ్యాపారం కాదని నమ్మబలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరుతున్నారని, అనుమానాస్పద వ్యక్తులు, అపరిచితులతో మీటింగ్, చాటింగ్లు చేయొద్దని సిపి సజ్జనార్ యువతకు సూచించారు. ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్న ఈ రకమైన మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. వీటికి బాధ్యులైన వారిపై వేగవంతంగా దర్యాప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, బయటకు వెళ్ళినప్పుడు ఎవరిని కలుస్తున్నారు అనే అంశాలపై కూడా తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ నిఘా పెట్టాలని కోరారు. స్మార్ట్ ఫోన్ల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోతే అమాయక పిల్లలు కేటుగాళ్ల వలలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి సైబర్ కేటుగాళ్ల బారిన పడినా లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయాలని సిపి సజ్జనార్ సూచించారు.